ఏంటంటే బేసిక్గా అంటే స్టార్టింగ్ అంటే రెక్కి నుంచి చూస్తున్నాం అండ్ మాయాకి వచ్చాం సిమిలారిటీస్ కొంచెం చాలా మంది అంటే రెక్కి తోటి ఆల్మోస్ట్ సపరేట్ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది ఎస్ఆర్ గారికి ఎందుకంటే మీకు కూడా తెలుసు నైట్ మాట్లాడుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ అంటే ఎస్ఆర్ గారి మూవీస్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ ఎందుకు ఆ క్యారెక్టర్కి ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకు అని అంటున్నారు దేనికి అసలు రీజన్ అదే నేను యాక్చువల్లీ ఇది బోల్డ్ సీన్ అని నేను బోల్డ్ అనే వర్డ్ నేను అక్కడ యాక్చువల్లీ నమ్మను ఐ డోంట్ బిలీవ్ బికాస్ యాజ్ యాక్టర్ గా ఏం చెప్తారు యాజ్ యాక్టర్ ఐ ఫీల్ ఒక స్క్రిప్ట్ కి లేదా ఒక స్టోరీకి అనవసరంగా అంటే ఆ కథకి ఒక లిప్ లాకే ఉంది అనుకోండి కానీ ఆ లిప్ లాక్ వల్ల కథకి ఏం ప్లస్ లేదు కథ అది లిప్ లాక్ లేకపోయినా ఆడేది కన్విన్స్ అయ్యేది అయితే ఆ లిప్ లాక్ వేస్ట్ కానీ అలాంటివి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలో అవసరం లేకుండా లిప్ లాక్లు అవసరం లేకుండా హగ్గులు అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు అది నార్మలైజ్ అయిపోయింది అది చూసి చూసి ఎన్నిసార్లు చూసారంటే అది ఇప్పుడు ప్యాసివ్ డైజెషన్ అయిపోయింది యాక్సెప్ట్ చేసుకున్నారు బట్ ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్స్లో ఒక కిస్ వల్ల ఒక సబ్జెక్ట్ మారిపోతుంది అయితే ఒక టచ్ వల్ల లేదా ఒక ఇంటిమేట్ సీన్ వల్ల ఒక మొత్తం కథ మారిపోయేంత సీన్ అది అయిపోయి ఉంటే more than bold it is a very important scene then it is based on the importance ఇప్పుడు ఆ సీన్ తీసేస్తే కథ ముందుకు వెళ్ళదు అదొక యాక్ట్ ఇప్పుడు రెక్కీలో చూపించిన ఏ ఒక్క ఇంటిమేట్ సీన్ జరగపోయి ఉంటే కథకి నెక్స్ట్ సీన్ కి అర్థం లేదు మొత్తం కథానికి అర్థం లేదు సో దాని చుట్టే ఒక సబ్జెక్ట్ ఉందన్నప్పుడు అది నెసెసిటీ అయిపోతుంది సో నేను ఎప్పుడు కూడా అన్నెసెసరీగా ఏదేదో చేస్తే ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ అగ్రీ నేను అలాంటి చాలా సినిమాస్ వద్దంటాను ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక రెండు చేశాక అది టైప్ కాస్ట్ అయిపోయి చాలా మంది వస్తారు అలాంటి స్టోరీ అలా చేశారు ఆ సినిమా ఆడింది కాబట్టి అలాంటిది చేస్తే ఆడుతుంది వైరల్ అయిపోతుందనే కోరికతో మళ్ళీ అలాంటి చేద్దాం అలాంటి కోరికలు నాకు లేవు అది ఒకసారి చేశానా ఇప్పుడు ఏదో ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చేయండి ఛాలెంజింగ్ ఇంకో కొత్త తీసుకొచ్చేయండి సో బోల్డ్ ఈజ్ నాట్ ద వర్డ్ ఫర్ దట్ బోల్డ్ అంటే ఇప్పుడు ఏమైపోయింది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే బోల్డ్ యాక్చువల్లీ సంస్కార్ కాలనీ కూడా సేమ్ సిమిలర్ గా సిచువేషనల్ ఆ సిచువేషన్ లో when the subject is about racketing when the subject is about using emotions to sell people సో ఎలా ఒకరు మ్యానిపులేషన్ చేసే విధానం ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎంతో మంది సొసైటీలో అది జరుగుతుంది అది వదిలేండి అట్లీస్ట్ సంస్కార్ కాలనీలో ఇట్ ఈస్ అబౌట్ సెల్లింగ్ అ పర్సన్ ఒక ర్యాకెట్ గురించి మాట్లాడుతున్నాం ఎంతో మంది లవ్ పదాన్ని వాడి మ్యానిపులేట్ చేసి మన క్రైమ్ సినిమాలకింత ఎక్కువ మీరు క్రైమ్ స్టోరీలు అలాంటి క్రిమినల్ ఇది వస్తాయి కదా టీవీ షోస్ అందులో చూస్తే మీకు తెలుస్తుంది ఇన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రేమని వాడుకుని ఇమోషన్స్ ని వాడుకుని సో అది ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మన సమాజంలో రన్ అవుతూ ఉన్న విషయం అది సో దాని గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం బోల్డ్ కాదు యాక్చువల్లీ లేనిది చెప్పడం బోల్డ్ అబద్ధం చెప్పడానికి మనిషి భయపడాలి లేనిది చెప్పడానికి మనిషి భయపడాలి కానీ సమాజంలో ఇప్పుడు అది నార్మలైజ్ అయిపోయింది లయింగ్ మ్యానిపులేటింగ్ ఇవన్నీ చీటింగ్ ఇవన్నీ నార్మల్ ఉన్నది ఉన్నట్టు చెప్తే బోల్డ్ అది దృష్టికోణం మారిపోయింది కాబట్టి నేను సడన్ గా బోల్డ్ అనిపిస్తున్నాను అంతేగాని అండ్ ఈ సీన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రతి సీన్ లో చేస్తున్నారు ప్రతి సినిమాలో అవుతున్నాయి నేను చేయడం వల్ల అది ఎందుకో నాకు తెలియని రీజన్ అలా అవుతుంది అది నా చేతిలో లేదు నేను కూడా అవి కాకుండా వేరే సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు దాని తర్వాత ఐరావతం అనే సినిమా చేశాను హాట్‌స్టార్ లో రన్నింగ్ అది డెవిల్ చేశాను చాంగురి బంగారు రాజా చేశాను రవితేజ గారి ప్రొడక్షన్ లో సో ఆ రోల్స్ కి చప్పట్లు కొడతారు బాగా చేశారు అంటారు కానీ మైండ్ లో ఇవి ఉండిపోతున్నాయి రెక్కి ఆల్మోస్ట్ రెక్కి వచ్చి ఒక 1 year దాటిపోయింది అయినా ఇప్పుడు రెక్కి తగ్గట్లేదు సో అది నాకు తెలిసి ఆడియన్స్ చేతిలో కూడా లేదు పాపం వాళ్ళకు కూడా మళ్ళీ అదే గుర్తుకొస్తుందేమో అయిపోయింది అది ఎవరికి బ్లేమ్ చేయలేము మేబీ ఇట్ ఈస్ బోత్ గుడ్ అండ్ లిటిల్ నెగటివ్ నో ప్రాబ్లం